ఈరోజు మేము దక్షకి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము. అది ఎప్పటి నుండో అడుగుతుంది. ఈరోజు తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేయాలి. ఎంత ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుందో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. త్రినాథ్ ఆఫీస్ నుండి రాగానే హడావిడిగా సర్ప్రైజ్ అని చెప్పి బయటకైతే తీసుకెళ్తున్నాడు. నాకు తెలుసు, ఇంతకుముందు చెప్పాడు. దక్షకైతే మేము ఇంకా చెప్పలేదు ఏంటి అనేసి. అది చూస్తుంది, ఎక్కడికి వెళ్తున్నాం మమ్మీ, ఏంటి చెప్పు, నాకేం అర్థం కావట్లేదు అని అడుగుతుంది. నాకు తెలీదు, ట్రిప్ అంటే ఇదే మరి. అక్కడ బోర్డు కనిపిస్తుంది చూడండి. మేమైతే పెట్టి షాప్కి వచ్చాము, కానీ ర్యాబిట్ తీసుకోవడానికైతే కాదు. దక్ష ఇప్పటి నుండో అక్వేరియం కావాలని అడుగుతుంది. త్రినాథ్ ఒకసారి వచ్చి చూసేసి వెళ్ళాడంట. సైజెస్ అన్నీ, ఫిషెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్ ఉందనేసి అడిగి వెళ్ళాడు. వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ పెట్స్ ఉన్నాయి. వాటి ఫుడ్ అండ్ టాయ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. కానీ ఫిషెస్లో ఎక్కువ వెరైటీస్ లేవు. అండ్ అక్వేరియం సైజెస్ కూడా మాకు మీడియం కావాలి. ఆ సైజ్ మాకు దొరకలేదు వీళ్ళ దగ్గర. దగ్గరలో ఇంకొక షాప్ ఉందంటే వెళ్తున్నాము. షాప్ కపూర్ ఫిష్ పాయింట్ అనమాట. ఇది అండర్ గ్రౌండ్లో ఉంటుంది. వీళ్ళ దగ్గర పాట్ అక్వేరియం నుండి పెద్ద పెద్ద అక్వేరియంస్ వరకు అవైలబుల్గా ఉన్నాయి. అన్ని పెట్స్కి కావాల్సిన ఫుడ్, టాయ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దక్ష అక్వేరియం కోసము కలర్ఫుల్ స్టోన్స్ అన్ని ఎప్పటి నుండో కలెక్ట్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని స్టోన్స్ ఉన్నాయి కదా, అవన్నీ తీసి పక్కకు పెడుతుంది అక్వేరియం కోసము. వాళ్ళు సపరేట్గా అయితే ఇస్తారు. ఈ ప్లాంట్స్ అండ్ ఇదంతా ఫిష్, డాగ్, క్యాట్ ఫుడ్ అనమాట. అక్వేరియంకి కావాల్సినవి మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అక్వేరియం సైజ్ కూడా మేము అనుకుంది ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఎల్లో, రెడ్, గ్రీన్ అవ్వనమాట. టోటల్ 8 ఫిషెస్. అండ్ ఫిషెస్ కూడా మేము సెలెక్ట్ చేసుకునే అన్ని ఒక కవర్లో వేస్తున్నాడు. ఆల్రెడీ దాంట్లో ఉన్న వాటర్లోనే ఫిషెస్ వేసి ఇచ్చాడు. ఇది ఫుడ్, నెట్ అండ్ ఈ లిక్విడ్స్ అనమాట. ఇన్ఫెక్షన్కి ఉన్ను క్లోరిన్ తీసేయడానికంట వాటర్లో. ఇదైతే మేము సెలెక్ట్ చేసుకున్నాము. అక్వేరియం సైజ్ని బట్టి స్టోన్స్, టాయ్స్, ప్లాస్టిక్, ప్లాంట్ అన్నీ ఇస్తారు వాళ్ళే. మన అక్వేరియం అయితే ఇప్పుడు రెడీ టు యూజ్. ఇంకా ఫిషెస్ మనకి ఇచ్చేసారు. తీసుకొని వెళ్ళి దాంట్లో ఇంటికి వెళ్ళి అయితే సెట్ చేయాలి. ఈ ప్రొసీజర్ కూడా చెప్పాడు, ఎలా యూజ్ చేయాలి, వాటర్ ఎలా వేయాలి, ఫుడ్ ఎలా పెట్టాలి ఫిషెస్కి, అండ్ లైటింగ్ ఎలా ఉండాలి, అన్నీ డీటెయిల్గా చెప్తారు వాళ్ళే అడిగితే. ఎట్ లాస్ట్ దక్ష అయితే హ్యాపీ ఫీల్ అవుతుంది. ఇంకా మీ ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాం ఈ ఫిషెస్ అన్నిటినీ. మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇదిగోండి మా అక్వేరియం చూడండి, బాగుందా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for watching.